మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పోలీస్ స్టేషన్ లో బైరెడ్డి సిద్ధార్థ అయితే రావడం జరిగింది. అయితే గతంలో టీజీ భరత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డిఫర్మేషన్ కేసులో అయితే విచారణకై హాజరయ్యాడు. ప్రస్తుతం మనం 3వ పట్టణ పోలీస్ స్టేషన్ నుండి బైరెడ్డి సిద్ధార్థ ఇప్పుడు బయటకు వచ్చాడు. ఇంతకు విచారణ ఏం జరిగింది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మనతో పాటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు. సార్ చెప్పండి, ఏం జరిగింది? విచారణ చేస్తారు? ఏం లేదన్నా, నమోదైన కేసు పైన వాళ్ళు డీటెయిల్స్ అడిగినారు. మీరు ఆరోపించినారు కదా, ధర్నా చేసినారు కదా, ఆ రోజు మీ పైన ఇట్లా కేసు నమోదైంది అని క్వశ్చన్లు అడిగినారు, ఆన్సర్లు చెప్పు. అంటే మీరే వచ్చారా లేదంటే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పి ప్రచారం చేస్తుంది? లేదన్నా, నోటీస్ ఇచ్చినారు. ఆ నోటీస్ లో భాగంగా ఈ రోజు ఎంక్వైరీకి రమ్మన్నారు, ఎంక్వైరీకి వచ్చి ఇంతసేపు సుదీర్ఘ విచారణ జరుగుతుంది. అంటే మీరు ఏం తప్పు చేశారని చెప్పేసి ఇంతసేపు విచారణ చేశారు? ఏం లేదన్నా, ఆరోపణలు చేసిన ప్రతి ఆరోపణలకు సాక్ష్యాలు ఆధారాలు అడుగుతున్నారు. వాళ్ళు టైం వచ్చినప్పుడు ప్రవేశపెడతామని చెప్పి చెప్పినారు. బహిరంగంగానే ఎంత కోట్లు వసూలు చేశారు, ఇట్లా కంపెనీ ద్వారా వసూలు చేశారని చెప్పి టీవీ భరత్ మీద మీరు చేశారు ఆరోపణ, అది నిజమా కాదు? దానికే సమాధానం చెప్పి వచ్చిందన్న. రేపు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎంక్వైరీలు జరుగుతాయి, విచారణలు జరుగుతాయి, ఆధారాలు సాక్ష్యాలు అన్ని బయటకు వస్తాయి, యాక్షన్లు జరుగుతాయి. అది ప్రతీకార కక్ష అనుకోవచ్చా? ఏమన్నా అనుకోండి, నేను ఆ రోజు చెప్పినా కదా, ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి అని చెప్పే ధర్నా చేసినాము. అంతకన్నా ఏం చెప్పాలా? ఏదైతే ఉందో విచారణ చేసినా కూడా మేము మా గవర్నమెంట్ కూడా వస్తుంది, మేము కూడా చూపిస్తామని చెప్పేసి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అయితే హెచ్చరించడం అయితే చెప్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాబాబుతో కిరణ్, సుమన్ టీవీ, జిల్లా.